నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని, విద్యార్థుల బాధ్యత టీచర్లదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మన్యం జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు. ఇక్కడ స్వచ్ఛమైన ప్రేమ, అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు. విద్యార్థులు మీటింగ్ ను పర్ఫెక్ట్ గా చేయడం బాగా అనిపించిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనల్ని తెలియజేశారు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టామన్నారు. జూలైలో 2 కోట్ల మందితో రెండో మీటింగ్ పెట్టి గిన్నిస్ రికార్డ్ సాధించామన్నారు. నేడు మనం అద్భుతమైన ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే మాదిరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు, ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నిస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్నీ, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంలో పిల్లలకు నైపుణ్యాల శిక్షణను కూడా చేర్చడం విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో పాల్గొన్న ఆయన విద్యార్థులు సృజనాత్మకంగా తయారు చేసిన అనేక పరిశోధనల్ని పరిశీలించి వారితో మమేకమయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిల్లల బలాలు, బలహీనతలు తల్లిదండ్రులు తెలుసుకోవడానికి, వారు మన సంస్కృతిని గౌరవించేలా చేయడానికి ఈ కార్యక్రమం ఒక వారధి లాంటిదని అన్నారు. శారీరక దారుఢ్యానికి, వ్యాయామంలాగే మానసిక దారుఢ్యానికి పుస్తక పఠనం ఉపకరిస్తుందని, అందువల్ల విద్యార్థులు పుస్తకాలు చదవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో 2014 తర్వాత ఇది ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ, అల్లికలు కానీ ఒక ఎబిలిటీ, ఒక నేర్చుకునే ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. వారికి కూడా, ఆ టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన టీచర్స్ నేర్పించేది కాకుండా, మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు చాలా అవసరం.
ఇప్పుడు మనం శారీరక దారుఢ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం, మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలో పారదర్శకత తీసుకొచ్చామని చెప్పారు. లీప్ యాప్ ద్వారా పిల్లల ప్రగతి, హాజరు, ఇతర విషయాలన్నీ తల్లిదండ్రులు తెలుసుకునే సదుపాయం కల్పించామని వివరించారు. 2029 నాటికి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకొస్తామని ఈ సభా వేదిక నుంచి సీఎంకు మాటిస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం. రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని. అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 1049 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను సమన్వయపరుస్తూ సాగిన ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, ఫౌండేషన్ న్యూమరసీ అండ్ లిటరసీ అనే యాప్ ద్వారా ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నామని వివరించారు. మీరే చేయగలిగిన ఆ స్టేటస్ లో మీరు ఉంటే వ్యాప్తంగా మెగా పీటీఎం జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా 1049 స్కూల్స్, అదేవిధంగా జూనియర్ కాలేజెస్లో కూడా జరుగుతున్నాయి. వారు అక్కడికి మెగా పీటీఎంకి వస్తున్న పేరెంట్స్కి పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి కూడా వారికి చెప్తున్నాము. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఇప్పుడు కొత్తగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఒక యాప్ ద్వారా వారికి ఒక రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ని కూడా, వారికి అండర్స్టాండింగ్ స్కిల్స్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక టెస్ట్ కూడా చేయడం జరిగింది. విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. దేశంలో విప్లవాత్మక సంస్కరణలు విద్యారంగంలో రానున్నాయన్నారు. మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక భాగం వ్యయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 1195 ప్రాథమిక, 315 ప్రాథమిక ఉన్నత, 419 ఉన్నత, 25 KG BV పాఠశాలలో ఈ పేరెంట్స్ మీటింగ్ జరిగింది.
శ్రీకాకుళం జిల్లా అంతటా మెగా పేరెంట్స్ మీటింగ్ సమావేశాలు ఒక పండుగ వాతావరణం కల్పించే రీతిలో జరిగాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఆర్డీఓ కృష్ణమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో స్వచ్ఛంద సంస్థలు లేకుంటే ప్రభుత్వాల మనుగడే కష్టం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా, ప్రజా జీవితంలోకి వెళ్ళాలన్నా స్వచ్ఛంద సంస్థలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంటాయి. గ్రామ స్థాయి నుండే స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం అలాగే ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం చేసినా సరే స్వచ్ఛంద సంస్థలని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల్లో చైతన్యపరుస్తూ తీసుకువెళ్ళే మహా కార్యక్రమం. ప్రభుత్వం ఒక్కటే ఏ కార్యక్రమం కూడా చేయలేదు. అందుకే ఏ కార్యక్రమం చేయాలన్నా స్వచ్ఛంద సంస్థలకే కేటాయిస్తూ వారి తాలూకా గైడ్లైన్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం మన స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం. మరికొంచెం ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకు కూడా ఇది ఎంతో మార్గదర్శకం కావాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం శుభ్రత, స్వచ్ఛతలో మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. తిరుమల శ్రీవారిని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన 90 లక్షల టన్నుల చెత్తను తరలించాలని సీఎం ఆదేశించారని, అతి త్వరలో రాష్ట్రంలో 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రకృతి విపత్తుల నుంచి రైతన్నలు నష్టపోకుండా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు శ్రీవారి అనుగ్రహంతో జరుగుతున్నాయని, తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయినటువంటి దాదాపు 90 లక్షల టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసి రాష్ట్రంలో ఇక డంప్ యార్డ్ అనేది లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవడానికి స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. అతి త్వరలోనే రాష్ట్రంలో ఒక 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా ఈ ప్లాంట్లన్నీ పనిచేయబోతున్నాయి. 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు కొత్తగా నిర్మించబోతున్నాం. దేశంలో మరెక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ ఎక్కడా కూడా నెలకొల్పుతున్నటువంటి దాఖలాలు లేవు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించారో మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారే స్వచ్ఛతకి బ్రాండ్ అంబాసిడర్గా మారి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. తిరుమల కొండపైన కూడా మరి పేరుకుపోయినటువంటి చెత్తని ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో అదంతా కూడా క్లియర్ చేస్తూ మరి అన్ని దేవాలయాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా స్వచ్ఛతను పెంపొందించడం కోసం కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిస్తూ ఉన్నాం. ఇక్కడ మరి తిరుమల కొండపైన ఏ విధంగా అయితే మరి గ్లాస్ బాటిల్స్ లో మరి మంచినీరు అందించేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామో అదేవిధంగా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా కూడా చర్యలు చేపడుతున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం కోసం ఫేజ్ వైజ్డ్ గా ఇప్పటికే కార్యక్రమాలు చేపడుతున్నాం. అనేక కార్పొరేషన్లో బ్యాన్ చేశాం. రాబోయే రోజుల్లో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలపైన దృష్టి పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ప్లాస్టిక్ రహితమైనటువంటి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తాం. అదేవిధంగా ఈ 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నెలకొల్పుతాం. రైతన్నల కోసం పెద్ద ఎత్తున ఆర్గానిక్ కంపోస్ట్ ని మార్క్ఫెడ్ ద్వారా అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపు 6 లక్షల టన్నుల ఆర్గానిక్ కాంపోస్ట్ రైతన్నలకు అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. మరి ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా పూర్తయి
రాష్ట్రంలో మరి స్వచ్ఛత మెరుగుపడాలని చెప్పి వారి సన్నిధిలో కోరుకుంటున్నాను. పేదల ఆరోగ్య రక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి స్వగృహంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండెపి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 1,245 మంది లబ్ధిదారులకు 9,70,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించామన్నారు. పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్నామన్నారు. సంజీవిని పథకం ద్వారా పేదలకు మంచి వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తోందన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుపతి సత్యనారాయణపురంలోని జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో శాప్ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని, విద్యార్థులకు ఉన్నత విద్యను బోధిస్తూ ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తున్నామన్నారు. ఫస్ట్ మెగా పేరెంట్ టీచర్లో అనేక మార్పులు శ్రీకారం చుట్టారు. రెండో పేరెంట్ టీచర్లో మీటింగ్లో ఈరోజు టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే ఇమ్యూనిటీస్ కావచ్చు, వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక మంచి ఆలోచనతో మూడో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తల్లిదండ్రులు, డోనర్స్, సపోర్టర్స్, విద్యార్థులు, టీచర్స్, మంత్రి కాడి నుంచి కింది స్థాయి కార్పొరేషన్ చైర్మన్ వరకు ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్వాములు చేసి ఆ స్కూల్లో విద్యార్థుల తీరు ఎలా ఉంది, పాఠాలు ఎలా ఉన్నాయి, బోధన ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్రీడలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఇమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఈరోజు దాన్ని పరిశీలించి వాళ్ళతో భాగస్వాములై వాళ్ళతో కలిసి భోంచేసి వాళ్ళతోనే మమేకమై ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే నేను కూడా తిరుపతిలోని సత్యనారాయణపురం, ఈరోజు ఎస్ఎన్పురం జెడ్పీ హై స్కూల్లో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ల్యాబ్స్ కూడా మేము సందర్శించాం. బ్రహ్మాండంగా మంచి ఆలోచన ఉంది, ఇన్నోవేటివ్ ఆలోచన ఉంది, క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీ ప్రోత్సహించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యాశాఖ మంత్రి గారికి అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. ఇలాంటి ఆలోచనతో విద్యా వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొని వస్తున్న లోకేష్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. మంగళగిరి నియోజకవర్గం జనసేన నాయకులు జొన్న రాజేష్ జన్మదినాన్ని మంగళగిరి జనసేన ఆఫీస్ నందు ఏపీ ఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ యువ నాయకుడు జొన్న రాజేష్ కు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. జనసేన పార్టీ మా యువ నాయకులు, అలాగే తాడేపల్లి టౌన్ మండలంలో చాలా క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నటువంటి మా యువ నాయకులు జనసేన పార్టీలో మన జొన్న రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు జొన్న రాజేష్కి నిండుగా ఉంటాయని చెప్పి మనం తెలియజేసుకుంటాము. కాపు సంఘ రాష్ట్ర నాయకులు తోట సాంబశివరావు ఆధ్వర్యంలో గౌతమ బుద్ధ రోడ్లో బంగ్లా వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర హాజరై రాజేష్ చేత కేక్ కట్ చేయించారు. అంతేకాకుండా మంగళగిరిలోని పలువురు జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జొన్న రాజేష్ జన్మదినం సందర్భంగా ఉండవల్లి హరిజనవాడ స్కూల్లో విద్యార్థులకు స్టాఫ్ కు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్, శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ ఆల అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జొన్న రాజేష్ కు శాల్వా కప్పి సత్కరించి పవన్ కళ్యాణ్ ఆశయాలతో సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉండవల్లి హై స్కూల్ నందు జరిగిన సేవా కార్యక్రమంలో ఐరన్ బుక్ షెల్ఫ్లు ఇచ్చి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటి అటవీ ప్రాంతాన్ని పెంచాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జొన్న రాజేష్ స్కూల్ పిల్లలతో మొక్కలు నాటడం హర్షణీయమన్నారు.
తాడేపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జొన్న రాజేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు కేక్ కట్ చేయించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి మండల పరిధిలో పలు ప్రాంతాల్లో కూటమి నేతలు, జన సైనికులు, జొన్న అభిమానులు రాజేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పోలకంపాడు, ఉండవల్లి సెంటర్, తోట సాంబశివరావు ఇంట్లో, అమ్మ హోటల్, ఉండవల్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర జొన్న రాజేష్తో కేక్ కటింగ్ చేయించారు. పోల్కంపాడులోని ఎస్వీపీ కార్ ట్రావెల్స్ వద్ద టీం జొన్న రాజేష్ యూత్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తాడేపల్లి బైపాస్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జొన్న రాజేష్ కు శాలువా కప్పి సన్మానించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చిల్లపల్లి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జొన్న రాజేష్ గారి నాయకత్వం, జొన్న రాజేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. నంద్యాల జిల్లాలో అటవీశాఖ డివిజన్ కార్యాలయంలో చిరుతపల్లి గోళ్లను విక్రయించిన కేసులో 7 నిందితులను అరెస్టు చేసి 5 గోళ్లు, 1 బంగారు గొలుసు, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి ఐఎఫ్ఎస్ అనురాగ్ మీనా అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మావతి నగర్లో ఉన్న శేషు, ప్రణవ కుమార్, రవితేజ, శివశంకర్ రెడ్డితో పాటు మరో 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మొత్తం 10 మంది నిందితులు ఉన్నారని, పరారీలో ఉన్న 3 వద్ద మిగతా గోళ్లు ఉండవచ్చని ప్రత్యేక టీములు వెతుకుతున్నట్లు అన్నారు. So this all is punishable under BNSS Act and Wildlife Protection Act, Wildlife Protection Act. So this is punishable minimum 3 years of imprisonment and maximum 7 years of imprisonment. So these 2 accused were there. So mainly one person sold this claw of leopard to second person, and they have sold claws of leopard to others, 8 accused. So basically both buyers and sellers are accused in such cases, and they are also accused of hunting of monitor lizard. Monitor lizard, all of these species comes under Schedule 1 of Wildlife Protection Act. So right now we are investigating under for this monitor lizard hunting also, as monitor lizard hunting is prevalent in Nandyal area. The Dhon Banganpalli side lo chala prevalent undi. So my request to media is, as 4th pillar of democracy, it is your duty to create awareness among citizens of this Nandyal and at least Andhra Pradesh to not to request them to not to get involved in any such activities of hunting of such wild boar or monitor lizard, tarvata all the other species in Schedule 1, because it is punishable from 3 to 7 years of imprisonment, and it is illegal to hunt and possess any of wildlife article, whether it is skin, claws or anything. So it might be linked to other all India sellers. So we are trying to establish link with all India what people they have sold these claws. సో ఇది చాలా కాంప్లికేటెడ్ బ్లాక్ మార్కెట్ ఉంది. పల్నాడు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాజీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు భాషపై ఆమెకున్న అభిమానం, నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. చిలుకులేరిపేటలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కృతికా శుక్లాజీ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడే పుట్టారా అని తాను అడిగానని తెలిపారు. పక్క గుంటూరు, విజయవాడ ప్రాంతం వారేమో అనుకున్నాను, కానీ ఆమె లేదు మాది హర్యానా అని చెప్పారు అని తెలిపారు. మన మాతృభాషను నేర్చుకోవడానికి మనం ఇబ్బంది పడుతుంటే హర్యానా నుంచి వచ్చినప్పటికీ ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారా అని అడిగానంటే నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు, విజయవాడ లేదు మాది హర్యానా అని చెప్పి. అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని ఇంకా మరింతగా వివరించి ఆవిడ చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నర్సరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి పొట్టలో సర్జికల్ బ్లేడ్ ను వైద్యులు వదిలేశారు. తీవ్రంగా పొట్టలో నొప్పి రావడంతో స్కానింగ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది వల్ల తప్పిదం జరిగింది. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో బాధితురాలు సిబ్బందికి చెప్పారు. నొప్పి సహజమని బాధితురాలికి చెప్పిన ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నొప్పి తట్టుకోలేక ఈరోజు స్కానింగ్ చేయగా స్కానింగ్ లో తొడ సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. సర్జికల్ బ్లేడ్ ను చూసి ఒక్కసారిగా కంగుతున్న బాధిత మహిళా బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్పై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో బాధితురాలు బంధువులు ఆందోళనకు దిగారు. చిన్న ఆపరేషన్ చేయడానికి 25,000 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపించారు. కత్తెర గుచ్చుకున్నప్పుడు గట్టిగా అయితే కొట్టారు వాళ్ళు, నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను గట్టిగా కేకలు పెట్టి కదిలిచ్చే అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లని ఇబ్బంది పెట్టేసి ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను. 2 రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదామా. తర్వాత నిన్న వచ్చి చూసి అది సీమగొల్ల అని చెప్పేసింది. వెళ్ళారు వాళ్ళు. నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది బ్లేడ్. అది పల్నాడు జిల్లా చిలుకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 2 వైద్యులు సహా మొత్తం 12 మందిని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు జరపగా ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు. సంతమాగులూరు గ్రామంలో 1.65 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి వెలిగించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. నూతన భవనంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. వైద్యశాల ప్రారంభంతో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపిదేవి గ్రామంలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి ఆర్వీఆర్ గ్రూప్ అధినేత, ఆర్వీఆర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ రావి వీర రాఘవ చౌదరి సౌభాగ్యలక్ష్మి దంపతులు 1,53,742 రూపాయల విలువ చేసే 48 కేజీల 895 గ్రాముల బరువు గల వెండి మండపాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, స్వచ్ఛంద్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి చేతుల మీదుగా ఆలయ ఆవరణలో మండపాన్ని లాంఛనంగా అందజేశారు. అర్చకులు వెండి మండపాన్ని స్వామివారికి అలంకరించి దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు బాగు కోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమం విజయవంతమైందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని సీతానగరం గ్రామంలో రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమం జగ్గంపేట వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముందుగా హనుమాన్ వ్రతం సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు రైతన్న మీకోసం కార్యక్రమం శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించి గత వారం రోజులుగా
అధికారులందరూ కూడా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు ఆ గ్రామాలు రావడం, గ్రామాల్లో రైతులు కలవడం, కలిసి రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, తగు సూచనలు ఇవ్వడం, ఇదొక మహోద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఒక్కసారిగా అందరినీ కలవడం కానీ అన్ని సమస్యలు తీర్చడం కానీ జరిగిపోయేటటువంటి పరిస్థితి కాదు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే రోజుల్లో మనం ఇదే వరవడంతో రైతులు అధికారులు సమన్వయంతో నడవగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళ వివిధ రకాలైనటువంటి పథకాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భాన్ని రైతాంగ సోదరులుగా మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా ఇందులో నిర్మమాటు పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఘర్షణ మార్గాన్ని కాకుండా సమన్వయ మార్గంలో వెళ్ళి మన సమస్యను పరిష్కారం చేసుకోగలిగితే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ప్రధానంగా నేను నగరం పెట్టండి అని అనడానికి కారణం ఏంటంటే రైతాంగం ఒక తపనతో పనిచేయగలిగేటటువంటి రైతాంగం ఉండాలి. ఒక పంట పండితేనే తృప్తి పడకుండా రెండో పంటలు కూడా ఏ రకంగా పండించాలి అని చెప్పి నీరు లేనప్పుడే ఇక్కడ వ్యవసాయాన్ని సమర్థవంతంగా చేయగలిగినటువంటి రైతాంగం. ఇవాళ నీరు ఉన్నప్పుడు తదనుగుణంగా మనం మార్పులు చేసుకుని వ్యవసాయం చేయడానికి ఆలోచన చేసి ప్రోత్సాహాలతోటి పటిష్టమైనటువంటి రైతుగా ఇక్కడ వ్యవసాయం చేయగలిగేటటువంటి రైతాంగం ఉన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు మంత్రి నారా లోకేష్ పెద్దపీట వేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా వేంపల్లి మండలంలోని శేషమ్మ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదువులను ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యను సర్వనాశనం చేశారని, కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు మంత్రి నారా లోకేష్ నూతన ఒరవడితో ముందుకు తీసుకుని వెళుతున్నారన్నారు. ఫీజులు చెల్లించి అక్కడ చదువుకునే వాళ్ళలో ఎక్కడ కూడా కలెక్టర్లు ఎస్పీలు కారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళు మాత్రమే కలెక్టర్లు అవుతున్నారు, ఎస్పీలు అవుతున్నారు, ఆర్డీఓలు అవుతున్నారు, డిఈఓలు అవుతున్నారు, ఆర్జేడీలు అవుతున్నారు, ఎంఆర్ఓలు అవుతున్నారు, ఎండిఓలు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు. ఇది మీరందరూ కూడా గమనించాలా. ఇప్పుడు ఈ పాఠశాలలో 44 మంది టీచర్లు ఉన్నారు. నాకు తెలిసి 44 మందిలో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళే. నారాయణలోనో, చైతన్యలోనో, భాష్యంలోనో, గీతాంజలిలోనో చదువుకున్న టీచర్లు కాదు వీళ్ళంతా కూడా మన పల్లెల్లో ఉండే ప్రాథమిక పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిఈడి, డిఈడి కళాశాలలోనే టీచర్ ట్రైనింగ్ పొంది మీకు అందరికీ కూడా చదువు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వ పాఠశాలల ఘనత అలాంటిది. ఎవరన్నా ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు టీచర్లు? చైతన్య కానీ నారాయణ గారు చదివిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? అన్నా అందరూ గవర్నమెంట్ స్కూల్సే కదా. కాబట్టి వాళ్ళందరినీ చూడండి, ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అందరం కూడా నేను ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ వరకు నేను ప్రభుత్వ పాఠశాల చదివినా, ఆర్జేడీ గారు అక్కడనే చదివినారు, మన హెడ్ మాస్టర్ గారు, లేకపోతే నాగభూషణ్ రెడ్డి గారు, మన వెంకటరామరెడ్డి గారు, అందరూ కూడా మన ఈనాడు విలేకరి గోపాల్ గారు, మొత్తం అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వారి వారి వృత్తులలో ఈరోజు రాణించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందాక ఒక మిత్రుడు చెప్పడం జరిగింది, మా బిడ్డని ఈడికి పంపిస్తానా కూతురు, మా కొడుకును మాత్రము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తానా అని చెప్పి. ఈ వ్యత్యాసాన్ని
ఈ భేదాన్ని తల్లిదండ్రులు వదలాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంట్లో ఇద్దరి ముగ్గురికి తల్లికి వందనం వస్తే ఆడబిడ్డకు తల్లికి వందనం వచ్చిందాన్ని, మగపిల్లోనికి తల్లికి వందనం వచ్చిందని రెండు కలిపి మీరు ప్రైవేట్ స్కూల్లో కలుపుతారు. పాపనేమో గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు, ఫ్రీగా చదువు చెప్తారని. పాపకు వచ్చిన 15,000, మీ కొడుకు వచ్చిన 10,000 రెండు కలిపి ఈ ఊర్లో ఉండే చైతన్యలోనో లేకుంటే ఉషాగిరిలోనో నారాయణ స్కూల్లోనో చదివిస్తారు. ఇది అన్యాయం అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నా. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించారు. తొలుత అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్తో కలిసి జీవో నెంబర్ 30 ద్వారా క్రమబద్ధీకరించిన ఇండ్ల స్థలాలను లబ్ధిదారులకు అందజేశారు. 22A భూముల వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సిందిగా బాలాజీ తెలియజేశారు. అనంతరం నాగాయలంక జెడ్పీ హైస్కూల్ నందు మెగా పేరెంట్స్ డేలో పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులతో సంభాషించి స్కూల్లో విద్యాబోధన, మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత మొదలు అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ సైన్స్ ల్యాబ్, మెకానికల్ విభాగానికి చెందిన పరికరాలను పరిశీలించి సులభతరమైన పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈరోజు మన కృష్ణా జిల్లాలో మనం ఒక 3 అంశాలపైన పర్యటన చేస్తుండడం జరుగుతుంది. మొదటిది ఏమంటే 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అనే నినాదంతో ప్రభుత్వం మన రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలని తయారు చేసేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. దీంట్లో భాగంగా మనం కృష్ణా జిల్లాలో నిజంగా ఒక 300 మంది దాకా ఒక మంచి ఆంట్రప్రెన్యూర్స్గా తయారు చేయాలి అనే ఉద్దేశంతో చాలా స్పిరిట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 90 మందికి లోన్లు కూడా మంజూరు చేసేసాము ఆల్రెడీ అలాంటి వాళ్ళు యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళు ఎలా యూనిట్స్ పెట్టుకున్నారో, వాళ్ళది ఉపాధి ఎలా ఉంది, బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని చూడడానికి రావడం జరిగింది. అవనిగడ్డలో ఒక వుడ్ కార్వింగ్ యూనిట్, లాండ్రీ యూనిట్, మళ్ళీ ఎంబ్రాయిడరీ యూనిట్ అన్నీ చూసాము. సో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సాయం తర్వాత వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ అయింది. వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి వాళ్ళు ఉపాధి ఇవ్వగలుగుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో కిచెన్ న్యూట్రీ గార్డెన్స్ కూడా ప్రభుత్వం చాలా పెద్ద స్థాయిలో ప్రమోట్ చేస్తుంది. ఇంటి దగ్గరే కూరగాయల్ని మంచి అంటే ఏ ఎరువులు లేకుండా పండించుకొని మనం వెలుగు ద్వారా వాళ్ళు పెరటి తోటల పెంపకం కూడా చేస్తున్నాము. దాన్ని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని నాగాయలంక స్కూల్లో అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా స్కూల్ గురించి పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చాలా నాణ్యత గల విద్య వస్తూ ఉంది అని అందరూ కూడా ఒకే వాయిస్తో చెప్పడం చాలా అక్షరం. సో ఇంత బాగా స్కూల్ని మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.